బిడ్డలో ధైర్యమును పెంచుటకు తల్లి బిడ్డను అటునిటూ తిరుగనిచ్చును, కాని బిడ్డను క్రింద పడనీయదు. పడబోయిన వెంటనే వచ్చివానిని ఎత్తుకొనును. ఈశ్వరుడు కూడా నిరంతరము జీవుని మీదనే దృష్టి పెట్టుకుని ఉండును. మానవ జీవితమను గాలిపడగకు కట్టిన దారము తన చేతిలోనున్నది. ఆ దారమును ఈశ్వరుడు ఒక తూరి లాగును, ఒక తూరి వదులును. ఎట్టు చేసినను దారము తన చేతి అందే ఉన్నదను విశ్వాసమును ముఖ్యంగా ఉంచుకొనవలెను. ఆ నిరంతర చింతనే మానవుని ఎడబాయక, ఆ సంస్కారమునే మానవుడు జ్ఞాపకముంచుకొనిన తన చేతియందున్న ప్రేమపాసమను ఆ త్రాటికి జీవికి ఎడబాటు కలిగించక తన చెంతకే లాగుకొనును. అదియే గమ్యమును చేరుట అని అర్థము. కాని ప్రేమపాసమను త్రాటిని జన్మజన్మాంతర సంస్కారములచే భద్రమైనదిగా సంపాదించుటకు సత్సంస్కారములు చేసియుండవలెను.